2024 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బోని కొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఆ పార్టీ. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానుంది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 46 స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో 10 సీట్లలో అసలు బీజేపీకి పోటీనే లేదు, అభ్యర్థులు కూడా నిలబడలేదు. దీంతో ఆ 10 స్థానాలు బీజేపీకి ఏకగ్రీవం అయ్యాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీకి 5 సీట్లు రాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 3 చోట్ల విజయం సాధించింది. ఇతరులు 6 చోట్ల విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలు గెలుచుకుంది. ఈసారి మరో 5 సీట్లు అదనంగా తమ ఖాతాలో వేసుకుంది బీజేపీ. ముందే 10 సీట్లు ఏకగ్రీవం కావడం వల్ల 50 స్థానాలకే ఈరోజు ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీకి 5 సీట్లు రావడము కాషాయ పార్టీ బలాన్ని మరింత పెంచే విషయమే. మరోవైపు సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 32 అసెంబ్లీ నియోజకవర్గాలున్న సిక్కింలో ఎస్కేఎం పార్టీనే 31 చోట్ల విజయం సాధించి రికార్డు సృష్టించింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒకే ఒక్క సీటుకి పరిమితమైంది. ఎస్డీఎఫ్ కీలక నేత పవన్ చామ్లింగ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. మరోసారి ముఖ్యమంత్రిగా ఎస్కేఎం అధినేత ప్రేమ్ సింగ్ తమంగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.